సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. జిమ్ లో కాసేపు వ్యాయామం చేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ పంపిణీ చేసి పిల్లలతో సరదాగా రైమ్స్ పాడించారు. ఇక న్యాక్ ఆధ్వర్యంలో 90 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. చేలు అడుగులేస్తున్నా ఇంకొకసారి బయట రండి ఊరు రండి స్వామి ఏ జగన్ రెడ్డి ఊరు రండి ఊరు రండి కుర్చీ తీయమ్మ ఓకే అన్న కూడా ఫ్రీ అంటే నేర్చుకుంటారు అంటే దానికి మరి ట్రైనింగ్ మళ్ళీ అవుతారు కదా అమ్మా ఉంటా ఓకే అన్న దాని అగ్రిమెంట్ అయితే ఉంది. అగ్రిమెంట్ అయిన తర్వాత 1,40 లక్షల రూపాయలతో ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ఊర్లో 300 మీటర్లకు సంబంధించినటువంటి సీసీ రోడ్డు కూడా ఇప్పుడే డి గారికి విజ్ఞప్తి చేసిన ఆల్రెడీ అది కూడా ఆ రోడ్ను కూడా తొందరలో మళ్ళీ వర్షాలు వచ్చే లోపల వీలైన సంబంధించి అదేవిధంగా ఇందూరుకి బ్రిడ్జ్ స్టార్ట్ అయిన తర్వాత ఉండే వాగు మీద చిన్న దాని మీద 50 మీటర్లు ఉంటుందంటే అది దానికి సంబంధించింది కూడా ఇప్పుడే వారు చెప్పినారు. అడిగి వారు నా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడగానే దాని గురించి కూడా వివరించినారు. అది కూడా ప్రతిపాదనలు పంపబడతాయనే మాట మనం చేస్తూ అది కొన్ని వార్డు లోపల ఊర్లో ఇవన్నీ తప్పకుండా చేద్దామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే జరిగింది. కొత్త రేషన్ కార్డులు వస్తాయి. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళకైనా 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ ఒక షెడ్యూల్ ఇస్తుంది. ఎందుకంటే కొంత పైసలు రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నది కాబట్టి ఆలస్యం అవుతుంది. ప్రతి రైతుకు ఇబ్బంది లేకుండా ఎట్లా కొద్దిగా వెసులుబాటు పైసల వెసులుబాటు రాగానే పేమెంట్ జరుగుతుంది. రైతు భరోసా కూడా ఎన్ని ఎకరాలు ఉన్న భూమి ఉన్న వాళ్ళందరికీ వ్యవసాయానికి రైతు భరోసా సంవత్సరానికి 12,000. అట్లనే ఉపాధి హామీ కూలీలకు మొట్టమొదటిసారి, గతంలో ఎన్నడూ లేదు. భూమి లేనటువంటి వాళ్ళందరూ మాకు ఏం వస్తున్నాయి ప్రభుత్వం నుంచి అంటారు కాబట్టి వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 ఉపాధి హామీ కూలికి పేరున్న వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. సన్న వడ్లు పండించిన వాళ్ళకి 500 బోనస్ వచ్చింది. సంప్రదించడం చేస్తాం. ఇది
చాలా రకాల ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ట్రైనింగ్ తీసుకొని ఉట్టిగానే ఉండకంటే ఒక శిక్షణ ఉంది. ఊర్లో ఇవాళ కరెంటు మోటార్ కలినా ఫీజు పెట్టినా ఎలక్ట్రికల్ వైర్ పెట్టినా ఏడుకైనా 500 రూపాయలు దొరుకుతాయి. వట్టిగానే ఉండే కంటే ట్రైనింగ్ చేసుకుని ఉంటే ఎక్కడైనా ఉపయోగపడతారు పిల్లలు చదువుకున్నారు కాబట్టి ఊటీనే తిరగకుండా కొంత ట్రైనింగ్ తీసుకోమని కోరుతా ఉన్నా. ఆడలు కుట్టు ట్రైనింగ్ తీసుకోవచ్చు, బ్యూటిషియన్ ట్రైనింగ్. బ్యూటిషియన్ అంటే బాగా శ్రీదేవిలోకి అందంగా తయారు